ఏమైనా నా దేవుడు ఉన్నాడు. నేను గెలిచినా దేవుడు ఉన్నాడు, ఓడిపోయినా దేవుడు ఉన్నాడు. గెలిస్తే లాభం, ఓడిపోతే ఇంకా లాభం. ఎందుకంటే ఓటమికి అప్పచెప్పాడంటే రెండింతల మేలు చేయబోతున్నాడు ఏదో. హల్లెలూయా. అంతే. క్రీస్తు యేసులోకి ఎప్పుడైతే ఎంటర్ అయిపోయామో ఇక ఓటమిలే. నీ ఓటమి కూడా మరో కోణంలో గెలిపే. చూసే దృష్టితో కరెక్ట్గా చూడు. నువ్వు ఇంతవరకు నీ జీవితంలో నీకు క్రీస్తులో వచ్చిన తర్వాత నీ జీవితంలో కొన్ని చేదైన అనుభవాలు ఎదురైనాయి. ఆ అనుభవాలన్నీ నీకు దీవెనలుగా మారినాయా లేదా? ఇప్పుడు ఎంతమంది ఒప్పుకుంటారు? లేదన్న చేదులు చేదుగానే ఉన్నాయంటావా? లేదన్న అప్పటి చేదులన్నీ ఇప్పుడు దీవెనలుగా మారినాయి అన్నవాళ్ళు యథార్థంగా చేయొద్దండి. నేను 2 చేతులు ఎత్తుతాను, ఇంకా 4 చేతులు ఉంటాయి, అవి కూడా ఎత్తేవాడిని లేవు. ఇది ఎంతమంది సాక్ష్యం ఇస్తున్నారో చూడండి.